హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే మెడిటేషన్ అవ్వచ్చు, వేరే వేరే హోపోనోపోనో, విజువలేషన్, మేనిఫెస్టేషన్ ఇవి రెగ్యులర్గా చేయడం వల్ల మనకి రిజల్ట్ వస్తుంది, లేదంటే మన లైఫ్లో మార్పు కనిపిస్తుంది అని ఎలా తెలుస్తుంది అనే దాని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హొపోనొపోనో హీలర్ని. ఎవరికైనా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర నేర్చుకుందాం, మీ జీవితంలో ఉన్న ఎటువంటి సమస్య నుంచైనా బయటపడదాం, మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకుందాం అని అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అప్లై చేస్తూ, రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ, ఎఫర్మేషన్స్ చెప్పుకుంటూ, ఇలాగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మరి యూనివర్స్ నుంచి ఇచ్చే సంకేతాలు అవ్వచ్చు, మీ లైఫ్లో జరుగుతున్న చిన్న చిన్న మిరాకిల్స్ అవ్వచ్చు, ఎలా గుర్తించాలి, అంటే ఎలాంటి ఇండికేషన్స్ వస్తాయి, అసలు నిజంగా వస్తాయా లేదా అని చాలామందికి డౌట్ ఉంది. అలాగే కొంతమంది నన్ను క్వశ్చన్స్ రూపంలో కొన్ని డౌట్స్ని అడుగుతున్నారు. వాళ్ళ కోసం నాకు ఈ మధ్యకాలంలో విన్న ఒక స్టోరీని, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మన సబ్జెక్ట్కి ఎలా అప్లై చేయొచ్చు, దానిని ఆ ఎగ్జాంపుల్ని ఎలా ఇక్కడ చెప్పొచ్చు అని చెప్తాను. కొంచెం జాగ్రత్తగా ఈ వీడియోని వినండి. ఒక పర్సన్ ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ పర్సన్కి జనరల్గా నార్మల్ వ్యక్తి అన్నమాట. ఆ పర్సన్కి ఏంటంటే దేవుడి కోసం, దేవుడు ప్రత్యక్షం అవ్వాలి, నా జీవితంలో అద్భుతాలు జరగాలి అని ప్రతిరోజు తలుచుకుంటూ ఉండేవాడు. ఇలా తలుచుకునే క్రమంలో ఒకరోజు దేవుడు కలలో కనిపించి తనకి ఒక టాస్క్ ఇచ్చాడు. దేవుడు కలలో కనిపించాడు, ఒక టాస్క్ చెప్పాడు. ఏంటది? ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్, మోస్ట్లీ మనం అనుకున్నట్టు బ్రహ్మముహూర్తంలో 4:30, 4 o'clockకి లేచి దగ్గరలో ఉన్న ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండపైన ఒక పెద్ద బండ ఉంది. ఆ బండని ప్రతిరోజు నువ్వు ఉదయాన్నే లేచి ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది ఆ కొండ. అక్కడికి వెళ్ళి ఒక సుత్తితో, ఒక హ్యామర్ తీసుకొని ప్రతిరోజు ఆ కొండ మీద ఉన్న ఒక బండని కొద్దిసేపు కొడుతూ ఉండాలి. అలా ప్రతిరోజు చెయ్యాలి అని దేవుడు కలలో ఈ వ్యక్తికి చెప్పడం జరిగింది. ఇదొక టాస్క్ అన్నమాట. ఈ విషయం విన్న వ్యక్తి కలలో రాగానే ఆ విషయం విన్న తర్వాత ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళు తెరుచుకొని, ఓకే, దేవుడు ప్రత్యక్షమయ్యి నాకు ఈ విషయం చెప్పాడు అంటే ఇది నేను ఫాలో అవ్వాలి, ఫాలో అయితే నా జీవితం అద్భుతంగా మారుతుంది అని నెక్స్ట్ డే నుంచి ఉదయాన్నే లేవడం, చక్కగా బ్రష్ చేసుకోవడం, చక్కగా రెడీ అవ్వడం, కొండ దగ్గరికి వెళ్ళడం, 2-3 కిలోమీటర్లు వెళ్ళడం, సుత్తి పట్టుకొని వెళ్ళడం, కొండపైన ఉన్న ఆ బండని సుత్తితో కొట్టడం ప్రతిరోజు చేస్తూ ఉండేవాడు. ఇలా ఒక 15 రోజులు ఉదయాన్నే లేవడం, కొండ దగ్గరికి వెళ్ళడం, సుత్తితో కొట్టడం అనేది 15 రోజులు చేశాడు. కానీ ఆ బండ అనేది ఎక్కడా ఎటువంటి మూమెంటు లేదు. ఈవెన్ చిన్న ముక్క కూడా, ఆ బండ నుంచి చిన్న రాయి ముక్క కూడా కింద పడట్లేదు. ఈ విషయం చూసిన ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఎందుకు ఈ బండేమీ కదలట్లేదు, ఏ చిన్న ముక్క ఊడట్లేదు, నేను రోజు లేస్తున్నాను, వస్తున్నాను, కొడుతున్నాను అని చెప్పి, దీనివల్ల ఉపయోగం లేదు అని చెప్పి ఆ పని చేయడం ఆపేశాడు. ఆ నెక్స్ట్ డే దేవుడు మళ్ళీ కల్లోకొచ్చి, ఎందుకు నువ్వు నిన్న వెళ్ళలేదు, ఎందుకు ఆ పని ఆపేసావు అని అడిగితే, దే ఈ వ్యక్తి ఏం చెప్పాడు అంటే, అక్కడికి వెళ్తున్నాను కానీ ఆ బండ ఏమీ కింద పడట్లేదు, ఏమీ చిన్న చిన్న ముక్కలు కూడా అవ్వట్లేదు, అందువల్ల ఏం ఉపయోగం లేదు అని ఆపేశాను. నేను చెబుతున్నాను కదా, దేవుడు ఏం చెప్పాడంటే, నేను చెబుతున్నాను నువ్వు చెయ్యి అని దేవుడు మళ్ళీ అదే విధంగా మళ్ళీ చెప్పాడు. ఓకే అని ఈ వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేశాడు. ఇలాగా ఒక నెల రోజులు మళ్ళీ కంటిన్యూగా రోజు ఉదయాన్నే లేవడం, రెడీ అవ్వడం, కొండ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ సుత్తి పట్టుకొని ఆ కొండ మీద ఉన్న బండని కొట్టడం మళ్ళీ ఒక నెల
నెల 15 రోజులు మళ్ళీ సేమ్ అలాగే చేశాడు. అయినా సరే ఈ నెలన్నర చేసినా సరే అక్కడ ఉన్న ఆ కొండపైన ఉన్న బండ ఎటువంటి కదలలేదు. చిన్నది కూడా కదలలేదు. దాని నుంచి ఒక చిన్న ముక్క కూడా, రాయి ముక్క కూడా కింద పడలేదు. మళ్ళీ ఈ వ్యక్తి దీనివల్ల ఉపయోగం లేదు అని మళ్ళీ ఆపేశాడు. ఈ ఆపేసిన తర్వాత మళ్ళీ కలలోకి దేవుడు వచ్చి, ఎందుకు నువ్వు ఆపేశావు పని అనగానే, అసలు అక్కడ ఏం జరుగుతుంది? నేను లేస్తున్నాను, వెళ్తున్నాను, మీరు చెప్పినట్టే చేస్తున్నాను. బండ అనేది కదలట్లేదు. ఒక చిన్న రాయి ముక్క కూడా దాని నుంచి రాలట్లేదు. ఎందుకు ఉపయోగం అని దేవుడినే గట్టిగా క్వశ్చన్ చేశాడు ఈ వ్యక్తి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, చూడు, నేను నిన్ను బండ దగ్గరికి వెళ్ళి దానిని సుత్తితో కొట్టమని మాత్రమే చెప్పాను. నువ్వు దాని కింద పడగొట్టాలని కానీ, లేకపోతే దాని నుంచి ముక్కలు రాల్చాలని కానీ నీకు చెప్పలేదు. నేను చెప్పిన పని నువ్వు 100% పర్ఫెక్ట్గా చేసావు. మార్నింగ్ లేచావు, చక్కగా రెడీ అయ్యావు, హ్యాపీగా బండ దగ్గరికి వెళ్ళావు, కష్టపడి 2-3 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ చక్కగా అంత దూరం వెళ్ళావు. నేను చెప్పిన పని నువ్వు చాలా పర్ఫెక్ట్గా చేసావు. నువ్వు నేను చెప్పిన పనిని 100% పర్ఫెక్ట్గానే చేసావు. కానీ అక్కడ ఏమీ రిజల్ట్ రాలేదు అని కదా నువ్వు ఫీల్ అవుతున్నావు. అదే కదా నీ బాధ. ఇప్పుడు నేను చెబుతాను చూడు. ఇదివరకు నువ్వు మార్నింగ్ 10:00, 11:00 ఎప్పుడో మధ్యాహ్నం టైంలో లేచేటోడివి. మరి ఇప్పుడు లాస్ట్ 2-3 మంత్స్, గత గడిచిన 2-3 నెలలు నువ్వు ఏ టైంలో నిద్ర లేచావు? ఉదయాన్నే లేచావు, చక్కగా రెడీ అయ్యావు, 2-3 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ అంత దూరం వెళ్ళావు. ఇలా చేయడం వలన నీకు మార్నింగే నిద్ర లేవడం అలవాటుగా మారలేదా? అలాగే 2-3 కిలోమీటర్ల సైకిల్ తొక్కడం వలన నీ బాడీలో ఏమంటారంటే ఎక్సర్సైజ్ జరిగి నీ బాడీ చక్కగా నీ బాడీ అనేది ఒక ఉల్లాసంగా, ఉత్సాహంగా మారలేదా? అంత దూరం వెళ్ళి సుత్తితో అంతసేపు ఆ బండను కొట్టడం వల్ల నీ మజిల్ పవర్ పెరగలేదా? ఇది మరి మార్పు కాదా? అంటే నీకు తెలియకుండానే నీ లైఫ్‌లో ఇంత మార్పు జరిగింది. జస్ట్ నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు చేయడం వలన నీవు కూడా ఊహించని విధంగా నీ బాడీలోని రెగ్యులర్‌గా లేవడం అనేది అలవాటుగా మారింది. సైకిల్ తొక్కడం వల్ల నీ ఆరోగ్యం కుదుటపడింది. అలాగే నీ మజిల్ పవర్ కూడా పెరిగింది అని చెప్పేసరికి ఈ వ్యక్తి నిజమే కదా అని షాక్ అయ్యాడు. అదే విషయాన్ని గనక మనం రెగ్యులర్‌గా ఫాలో అయ్యే లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్, మెడిటేషన్, ఎఫర్మేషన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఇవి గనక ఫాలో అవుతూ ఉంటే అతి కొద్ది రోజుల్లోనే, అంటే నెల, 2, 3 నెలల్లో మీకు తెలియని ఎన్నో మిరాకిల్స్ మీ లైఫ్‌లో కనిపిస్తాయి. అవి మీరు గుర్తించాలి. అవేంటంటే మనసు ప్రశాంతంగా ఉండడం, చిన్న చిన్న పనులు మీకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా, అంటే మీరు పెద్దగా కష్టపడకుండానే ఆ చిన్న చిన్న పనులు అయిపోతూ ఉండడం. ఈ చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి అంటే పెద్ద పెద్ద పనులు జరగడానికి, మీ పెద్ద పెద్ద గోల్స్ రీచ్ అవ్వడానికి ద్వారాలు తెరుచుకుంటున్నాయి అని అర్థం. మీరు ఆ చిన్న చిన్న విషయాలను గుర్తించాలి. మీరేం చేయాలి అంటే యూనివర్స్‌ని నమ్ముకొని, యూనివర్స్ నే నన్ను ఉన్నత స్థితిలో తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది అనే దృఢ సంకల్పంతో, నమ్మకంతో మీరు రెగ్యులర్‌గా ఈ సబ్జెక్ట్ ఫాలో అవ్వడం అనేది మీరు చేయాల్సిన ఒకే ఒక పని. ఆటోమేటిక్‌గా మిగతా విషయాలన్నీ యూనివర్స్ చూసుకుంటుంది. మీ అందరికీ తెలుసు, మన సబ్జెక్ట్‌లో నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే కీ రోల్. అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ ఫాలో అవ్వండి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.